మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి వచ్చి పంచాయతీ చేయాల్సినంత స్ట్రగుల్ ఏముంది సినిమా? పంచాయతీ ఇక్కడ ఏం లేదు సార్. పంచాయతీ పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఏమని పంచాయతీ రాజ్ మినిస్టరే కాదు సినిమాలకు సంబంధించి పంచాయతీ కూడా చేస్తానని అనుకోలేదు, ఈ సినిమాకి పంచాయతీ చేయాల్సి వచ్చింది అని సక్సెస్ మీట్ లో చెప్పారు ఆయన. ఆయనే వచ్చి స్వయంగా హ్యాండిల్ చేయాల్సినంత పరిస్థితి ఈ సినిమాకి ఎందుకు వచ్చింది? నాకు ఐడియా లేదు సార్. నేను మొత్తం ఫుల్ అండ్ ఫుల్ ఏంటిది కాపీ రెడీ చేయటంలో నేను ఆ రోజు మొత్తం టైం కూడా సరిపోలేదు నాకు. ఇన్ఫాక్ట్ ఈవినింగ్ సడన్గా ప్రీమియర్స్ పెట్టాను. నాకు చెప్పలేదు ప్రీమియర్స్ వస్తుందో కూడా నాకు తెలియదు. అవునా? నేను ఆల్మోస్ట్ ఏంటి, మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తారు కదా, ప్రీ రిలీజ్ ఈవెంట్ కరెక్ట్ అదే డ్రెస్ 3 days వేసుకున్నాను. ఇంటికి కూడా లేదు, అసలు టైం లేదు, నిద్రపోలే అక్కడి నుంచి. దాని ముందు ఒక 4 days నిద్రపోలేదు. ఆ రోజే వచ్చి డ్రెస్ మార్చుకొని రిలీజ్ ఈవెంట్కి వచ్చి మరి అదే డ్రెస్ వేసుకున్నాను. సో గ్యాప్ లేకుండా ఉండేది. అంటే ఆల్మోస్ట్ 5,600 CG షార్ట్స్ ఉన్నాయి. సో ఇంత CG షార్ట్స్ని ఒక్కొక్క చాలా టఫ్ సార్ అది. అన్నింటి ఎంటర్ పెట్టి మళ్ళీ చూసుకొని ఒక్కొక్క రీల్ వేసి వెళ్ళాం. కానీ ఫుల్ ఫ్లో చూసిన టైంలో ఫుల్ ఫ్లో చూసి నేను కూడా ప్రీమియర్ షోలో చూసాను. అది మీ నాన్నగారి రెస్పాన్స్ ఏంటంటే ఇప్పుడు నాకు హ్యాపీ సార్, చాలా హ్యాపీ. అంటే ఒక పెద్ద 5 years బాధ్యత, ఒక సినిమా స్టక్ అయిపోయింది, చాలా మంది రాదు అన్నారు, అయిపోయింది అన్నారు. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాం. దాని తర్వాత షూటింగ్ అవుదన్నారు, షూటింగ్ ఫినిష్ చేసాం. దాని తర్వాత రిలీజ్ అవుతుంది. ఇన్ని ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ వచ్చారు. సో ఇట్ ఇస్ నాట్ టఫ్, ఇట్స్ ఏ ఛాలెంజింగ్ జాబ్, చాలా ఛాలెంజింగ్ జాబ్.